ధీరజ్తో ఇంటికి వచ్చి రామరాజు ముందు శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టిన ప్రేమ అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అందరూ కూడా ప్రేమను ఎంతెలా నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించినా ప్రేమ మాత్రం ససేమిరా వీడు నాకు వద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ధీరజ్ అయితే. అది చూసిన ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటి ధీరజ్ ఇంతెలా బాధపడుతున్నాడు, ప్రేమ ఏదో కోపంలో ఆవేశంలో వీడు వద్దు అనేసింది, ఆ మాత్రం దానికే వీడు ఇలా పిచ్చోళ్ళలాగా కూర్చుని బాధపడుతూ ఉంటాడా అని అందరూ ఓదార్స్తూ ఉంటారు. రే ఏం చేస్తున్నారా, నేను బాధపడుతున్నాను అని ఎవరు చెప్పారు, అది నాకు ప్రాణం, నేనంటే దానికి ప్రాణం, అదేదో కోపంలో నేను వద్దు అన్నంత మాత్రాన నన్ను వదిలేసి అది బ్రతకగలదనుకుంటున్నారా, నన్ను చూడకుండా ఉండగలదనుకుంటున్నారా, ప్రేమ ఏంటో నాకు తెలుసు, ప్రేమ గురించి నాకు తెలుసు, ప్రేమ నా మీద ఎంత పిచ్చి ప్రేమను పెంచుకుందో కూడా నాకు తెలుసు, రేపు సాయంత్రం లోపు ప్రేమను నేను ఇంటికి తీసుకొస్తాను సరేనా, తీసుకురాకపోతే అంటూ ఇంకా ధీరజ్ మాట్లాడేసరికి ఏదో చెప్పబోతున్నాడు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండగానే ధీరజ్ కాస్త నేను వచ్చాక చెప్తాను, దాన్ని తీసుకురాకపోతే అప్పుడు చెప్తాను అంటూ వెళ్ళిపోతాడు. వీడేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి తిరుపతి కాస్త అనుకుంటాడు. అనుకున్న తర్వాత ప్రేమ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటికి వెళ్తుంది. అంటే కోచింగ్కి వెళ్ళాలి కదా. వెళ్తూ ఉండగా ధీరజ్ కారు కనిపించలేదని, అదేంటి ఇంత ఉదయాన్నే వీడు ఎక్కడికి వెళ్ళాడు, నన్ను డ్రాప్ చేస్తాను అంటూ నాతో గొడవ పడుతూ ఉంటాడు కదా, మరి వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ గుమ్మం వంక చూస్తూ తెగ ఆలోచిస్తూనే సర్లే ఏదో ట్రిప్ వచ్చిందేమో, ట్రిప్ కోసం వెళ్ళుంటాడు, అదే కదా నాకు కావాల్సింది అనుకుంటూ ప్రేమ నడుచుకుంటూ వెళ్తుంది. ఇది చూసిన వల్లి ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ వెనకాల పడుతుంది. పడేసరికి ఏంటక్క ఏంటి అని చెప్పాను కానీ, అయ్యో ప్రేమ నీకెంత కష్టం వచ్చింది ఏంటో, నీకే వస్తున్నాయి కష్టాలన్నీ, నీ మొగుడు లేకుండా ఉండడం చాలా కష్టం కదా అనగాని, ఇప్పుడు నన్ను ఎందుకు ఆపావో చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు ప్రేమ, అందరి ముందు ధీరజు కళ్యాణ్ గురించి బయట పెట్టి నిన్ను తల దించుకునేటట్టు చేశాడు కదా, ఇంకా ధీరజ్తో నువ్వు కలిసి బ్రతకలేవు కాబట్టి ధీరజ్కి విడాకులు ఇచ్చేసే ప్రేమ అని చెప్పనేసరికి చెంప పగల కొడుతుంది. పెద్దదని కూడా చూడకుండా చెంప పగల కొట్టేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఇంకా వల్లికైతే. అదేంటి ప్రేమ, నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నావు, నీ మంచి కోసమే కదా అనగానే, మంచి చెయ్యాలి అనుకుంటే నోరు మూసుకుని ఊరుకో అంతే తప్ప నువ్వేమీ నాకు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు, ధీరజ్ని నేను వదిలేయాలా, ధీరజ్తో కలిసి ఉండాలా, వాడికి నేను విడాకులు ఇవ్వాలనేది నాకు తెలుసు, అర్థమవుతుందా, నువ్వేమీ నాకు చెప్పాల్సిన పరిస్థితుల్లో నేను లేను, నీతో చెప్పించుకునేంత దౌర్భాగ్య స్థితిలో నేను ఉండను, నీ పని నువ్వు చూసుకో, ముందు నీ కాపురం ఎలాగుందో చక్కబెట్టుకో, నన్ను ధీరజ్ని విడదీసే ప్రయత్నం ఆపుకో అని చెప్పి ప్రేమ కాస్త వల్లికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఈ లోపు వీళ్ళిద్దరూ గేటు దగ్గర ఉండి చూస్తారు. ఎవరు, వేదవతి అలాగే నర్మద. అయ్యిందా, బాగా అయిందా ఏంటి, ధీరజ్కి ప్రేమకు విడాకులు ఇచ్చేయాలా, వాళ్ళిద్దరూ విడిపోవాలా, నాకు తెలుసు అత్తయ్య గారు, కళ్యాణ్ గాడి విషయం బయట పెట్టింది వల్లి అక్కే అని నా పూర్తి అనుమానం కాదు నిజమని తేలాలి, వల్లి అక్కని మెడపట్టి నేనే గేటు బయట వరకు గింటేస్తాను, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పే పరిస్థితి లేదు, నా సొంత చెల్లెల్లాంటి ప్రేమ ధీరజ్ ఇద్దరూ దూరంగా ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, నీకే వార్నింగ్ ఇస్తున్నానక్క, నువ్వు గనక వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం నువ్వే అని, ఆ కళ్యాణ్ గాడి విషయం నువ్వే బయట పెట్టావు అన్న విషయం నాకు క్లారిటీ వచ్చిందే అనుకో, ఇంకా నీ పని అవుటే, ఇంకా నువ్వు మళ్ళీ ఈ ఇంటి దరిదాపులో కూడా రాలేవు, అవకాశం ఇచ్చాం కదా అని నెత్తినెక్కి కూర్చోవాలని చూస్తే మాత్రం మర్యాద దక్కదు, పుట్టింటికి వెళ్ళి ఇడ్లీలు బజ్జీలు వేసుకుని ఆ పుట్టింట్లోనే పడుంటావు, అసలే చందు బావకు నీ మీద పేకల దాకా ఉంది,
నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుని ఉంటే ఉండు, లేదంటే ఇంటి బయటికి వెళ్ళిపోతావు. ఎప్పటికీ ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పు బయట పడకుండా జాగ్రత్త పడు. బయటకు వచ్చిందా నీ పరిస్థితి ఇంటి బయట ఉంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఏదో ఒకటి చెయ్యాలి, భద్రావతితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు, విడాకులు తీసుకునే స్థితికి తీసుకొచ్చేయాలి, లేదంటే మాత్రం కుదరదు అని ఇంకా వల్లి అయితే అనుకుంటుంది. అర్ధరాత్రి పూట ప్రేమ గదిలోకి వెళ్ళడానికి, అంటే తెల్లవారితే ప్రేమ పుట్టినరోజుకి బర్త్డే విషెస్ చెప్దాము అన్న ఉద్దేశంతో ధీరజు అర్ధరాత్రి పూట ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేసేసరికి బయటకు వచ్చి గోడ దూకి ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ పడుకుని సాంగ్స్ వింటూ ఉండేసరికి ఒక ఇయర్ ఫోన్ కాస్త తీసుకుని చెవులో పెట్టుకునేసరికి మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే అంటూ పాట వింటుంది. నేనేం మోసం చేశానే, నీకు నేను ఎంతో సపోర్ట్నిచ్చాను, ఎంతో ధైర్యాన్ని ఇచ్చాను. ఆ కళ్యాణ్ గాడు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంటే నీకు ధైర్యాన్ని సపోర్ట్ని ఇచ్చాను. అలాంటిది నిన్ను మోసం చేస్తానా, నేను నిన్ను వదులుకుంటానా? నువ్వంటే పిచ్చి ప్రేమే నాకు, అది నీకు అర్థం కాదా ఏంటి అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ప్రేమకు మెలకు వచ్చి లేచి చూసేసరికి ధీరజ్ ఉంటాడు. ధీరజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అరవబోయేసరికి ధీరజ్ లిప్ టు లిప్ కిస్ పెట్టేసేసరికి ప్రేమ అలా షాక్లో ఉండిపోయేసరికి ప్రేమ అని చెప్పనేసరికి మళ్ళీ అరవబోయేటారు, మళ్ళీ కిస్ పెట్టేసేసరికి ఏంటి ఎందుకు వచ్చావు నా దగ్గరికి అనగానే హ్యాపీ బర్త్డే చెప్పడం కోసం వచ్చాను అంటూ చెప్పే ఎలాగ నా బర్త్డేనా అని ఇలా తన బర్త్డే మొహం వంక చూసుకుని అలా గడియారం వంక చూడడంతో అప్పుడే 12 అవుతుంది. ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ లైఫ్లో రాకూడదని కోరుకుంటాను. నువ్వొక చోట నేనొక చోట కాదు, ఇద్దరం పక్కనే ఉండాలి. అలాంటి సమయమే మనది ఇద్దరి మధ్యలో ఉండాలని నేను కోరుకుంటాను అనేసరికి ఈలోపు భద్రావతికి ఫోన్ చేసి నా వల్లి బయటికి రమ్మని చెప్తుంది. బయటికి రమ్మని చెప్పనేసరికి బయటికి వస్తుంది. బయటికి రావడంతో గేటు తీసిన చప్పుడు వినబడి వల్లిది ఇదేంటి ఈ టైంలో గేటు చప్పుడు వినబడుతుంది ఏంటి అనుకుంటూ ప్రేమ కాస్త తన రూమ్లోంచి బయటకు వచ్చి కారిడార్లోంచి కిందకు చూసేసరికి వల్లి భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి ధీరజ్ అని సైగ చేయడంతో ధీరజ్ కాస్త ముందుకు వచ్చేసరికి ఏంటి అనగానే ఒక్కసారి అటు చూడు అనగానే ఇంకా కిందకు చూస్తాడు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంత అర్ధరాత్రి పూట మా వదిన ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతుంది అని చూస్తూనే ఉంటారు వీళ్ళిద్దరూ. పైనుంచి ప్రేమ చూస్తుందని అబ్జర్వ్ చేయరు కదా, సో ఇద్దరు వాళ్ళ మాటలు వినడం కోసం నిలబడతారు. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట అని చెప్పాను కానీ ఈరోజు నన్ను ప్రేమ కొట్టింది అనేసరికి వాళ్ళ ప్రేమ వంక ధీరజ్ చూస్తాడు. కొట్టావా అని చెప్పి అని బుర్ర ఊపేసరికి అవును అనేసరికి ఎందుకు కొట్టింది అని కింద భద్ర అడుగుతుంది. ధీరజ్కి విడాకులు ఇచ్చేసే అన్నందుకు కొట్టింది అనగానే ఏంటి అవునా అని చెప్పాను కానీ అవును, మీరు ఏం చేస్తారో తెలీదు, మనం ఎంత కష్టపడి ప్లాన్ చేసి ధీరజ్ని ప్రేమను విడదీశాము. వాళ్ళు శాశ్వతంగా విడిపోవాలి అంటే వాళ్ళిద్దరి మధ్య విడాకులనే ఒక ఆయుధం వదలాలి. వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేసాయంటే లైఫ్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. లేదంటే ప్రేమకు ధీరజ్ అంటే ప్రాణం, ధీరజ్కు ప్రేమ అంటే ప్రాణం. వాళ్ళిద్దరూ మళ్ళీ ఏదో ఒక రోజు కలిసిపోతారు. అప్పుడు మీరు నేను కలిసి ప్లాన్ చేసి ఆ కళ్యాణ్ గాడి విషయం మీకు ముందే తెలిసినా మీరు ఇంటికి వచ్చి ఇంత గొడవ చేసి కళ్యాణ్ గాడి విషయం ధీరజ్తో రెచ్చగొట్టి మరీ బయట పెట్టించిందంతా కూడా వృధా అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోయి ధీరజ్ వంక చూడడంతో అవును అన్నట్టు బుర్రూపుతాడు. మరి నాకు చెప్పలేదే అనగాని చెప్పే అవకాశం నువ్వెక్కడిచ్చావే అని చెప్పనేసరికి అది కాదురా,
కావాలని వీళ్ళు ఇదంతా చేసి నిన్ను నన్ను విడదీశారా అని చెప్పాను. కానీ క్లియర్గా నీకు అర్థమవుతుంది కదా, ఇదే నేను చెప్పాలనుకున్నాము. మాకు ఇప్పటి వరకు వల్లి వదిన మీద అనుమానం మాత్రమే ఉంది. ఎప్పుడైతే వల్లి వదిన ఇలా చేసిందో అనుమానం కాస్త క్లారిటీ వచ్చింది అని చెప్పి ఇంకా వెంటనే వాడి ఫోన్ తీసుకొని ఇద్దరూ మాట్లాడుకోవడం ఫ్లాష్ ఆపి ఇద్దరూ మాట్లాడుకున్నట్టుగా ఒక 2-3 ఫొటోస్ తీస్తాడు. తీసేసరికి రా అని చెప్పి చేయి పట్టుకొని లోపలికి లాగుతుంది. ఇద్దరు మంచం మీద ఒకరు పడతారు. వెళ్ళిపోనా అని చెప్పాను. కానీ వెళ్ళిపోదామని చెప్పనేసరికి నాతో పాటు నువ్వు వచ్చేస్తావా అనగాని, ఏ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, నన్ను నువ్వు వదిలేయాలి అని అనుకుంటున్నావా అని చెప్పి ఇంకా వల్లి ప్రేమ అనేసరికి, నిన్ను వదిలేసి నేనెలా ఉంటానే, నువ్వు నా ప్రాణమన్న విషయం నీకు తెలీదా, నిన్ను వదిలి నేను క్షణమైనా ఉండగలనా, ఆ విషయం నీకు తెలీదా అని ఇద్దరూ మాట్లాడుకునేసరికి, సరే పడుకో, రేపు ఉదయాన్నే వెళ్దాము అని చెప్పాను. కానీ ఇక్కడ అనగానే ఇక్కడే పడుకో అని చెప్పనేసరికి ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పడుకుంటారు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ప్రేమ కాస్త రెడీ అయిపోయి ధీరజ్ చేయి పట్టుకుని పైనుంచి కిందకి దిగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి ఏంటి ధీరజ్ ఎప్పుడు ఇంట్లోకి వచ్చాడా అని మీరంతా ఆశ్చర్యపోతున్నారా? ముఖ్యంగా అత్త, నువ్వు ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఆశ్చర్యపోవడంలో అస్సలు అనుమానం లేదులే. ఎందుకంటే నువ్వు చాలా తెలివైందాను అత్త. నా మీద ఎంతో ప్రేమ ఉందని నటించడం నీకొచ్చినంతగా నాకు రాదు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే, నీ మీద ప్రేమ ఉందని నేను నటించడం ఏంటి? అంతే కదత్తా, నీకు నిజంగా నా మీద ప్రేమే కనుకుంటే ధీరజ్ని నన్ను వేరు చేయాలని చూడవు. నీ మేనకోడలు ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ ఉంచాలని చూస్తావు. కానీ నీకు నా మీద ప్రేమ లేకనే కదా ధీరజ్ని నన్ను వేరు చేయాలని చూసావు. ప్రేమ లేకనే కదా వాడితో నన్ను శాశ్వతంగా దూరం చేసి నేను జీవితాంతం కుమిలిపోయేటట్టుగా చెయ్యాలి అని ప్లాన్ చేశావు ఆ వల్లితో కలిసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడతాం అనగానే, నాకు తెలియదు అనుకుంటున్నావా? రాత్రి నువ్వు వల్లి మాట్లాడుకున్నదంతా కూడా నేను చూశాను. నాతో పాటు ధీరజ్ కూడా చూశాడు. అప్పటికి ధీరజ్ నాతోనే ఉన్నాడు. ఈరోజు నా పుట్టినరోజని ధీరజ్ విషెస్ చెప్పడానికి వచ్చాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా ఇంటికి గోడ దూకి రావాల్సిన అవసరం ఏమిట్రా అని చెప్పాను. కానీ ఈలోపు ప్రసూనమ్మంటది, వాడి పెళ్ళం దగ్గరికి వాడొస్తే తప్పేముందే, వాడి పెళ్ళానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. చెప్పాలంటే మెయిన్ డోర్ నుంచి వచ్చే హక్కు వాడికి లేదు కాబట్టి, వాడు ఇంటి అల్లుడని అయినా మీరెవరు అల్లుడిగా భావించరు కాబట్టి గోడ దూకి వచ్చాడు. అప్పుడే కదా నీది వల్లిది బండారం బయటపడింది అని చెప్పి ఇంకా బామ్మ అనేసరికి, ఇంత చేస్తావని అస్సలు అనుకోలేదు, నా మనవరాలి జీవితం నాశనం చేసింది నువ్వా అంటూ భద్రావతి చెంప పగలగొడుతుంది. అమ్మ అని చెప్పాను కానీ, చీ నోర్మి, పోనీలే కదా అని పేనుకు పెత్తనమిత్తే తలంతా గొరిగిందన్నట్టుగా ఇంటికి పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో పడి ఉన్నావు కదా అనుకుంటే ఏంటి నా మనవరాలి జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? రే మనవడా, నా మనవరాలిని తీసుకుని వెళ్ళరా అనగానే, వెళ్ళొస్తాను, సారీ వెళ్తాను, మళ్ళీ తిరిగి రాను. అర్థమవుతుందా? మీలో మార్పు వస్తుంది అని అనుకున్నాను. ధీరజ్ని నా నుంచి వేరు చేసి నన్ను రెచ్చగొట్టి శాశ్వతంగా నేను పుట్టింట్లో పడి ఉండి నా భర్తను తలుచుకుంటూ బాధపడాలనా? మీరు అనుకున్నదేంటి? నాకు ధీరజ్తో విడాకులు ఇప్పించి నాకు మరొక పెళ్లి చేయాలనుకున్నారా? అది ఎప్పటికీ జరగదు. నా కంఠంలో ప్రాణముండగా నా మనసులో ధీరజ్ కట్టిన తాళి నా గుండెల మీద ఉంటుంది తప్ప మరొక వ్యక్తి నా మనసులోకి రాడు, మరొక వ్యక్తి తాళి నా గుండెల మీద పడదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త ప్రేమ బయలుదేరి వచ్చేస్తుంది. ధీరజ్ని తీసుకుని ఆ గేటు ఈ గేటు రెండు తీసుకుని వచ్చేసరికి, రే చిన్నోడా అని ఈలోపు ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటుంది బుజ్జమ్మ. అయితే ఈలోపు ఇద్దరు కూడా ఇంట్లో అడుగు పెడతారు. అమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వల్లి కూడా షాక్ అయిపోతుంది. అలా చూస్తూ ఉండగానే వల్లి చెంప పగలగొడుతుంది రామరాజు చందు ముందే.
ప్రేమ అని చెప్పాను కానీ నోరు ముయ్యక్క. నిన్ను అక్క అని పిలవడానికి కూడా సిగ్గేస్తుంది. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన మోసాలు మామయ్య గారికి చెప్పకుండా మనం చాలా పెద్ద తప్పు చేశాము నర్మదక్క అని చెప్పనేసరికి ఇప్పుడు ఏమైంది ప్రేమ అని చెప్పాను. కానీ నేను ధీరజ్ విడిపోవడానికి, ఆ రోజు అంత గొడవ జరగడానికి కారణం ఎవరో తెలుసా? ఈ వల్లి అక్క, ఆ భద్రావతి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకునే ఇదంతా చేశారు అనేసరికి నమ్మలేకపోతున్నాను అనగానే, లేదు వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు, పక్కాగా స్కెచ్ చేశారు. ఇక్కడ భోజనాలు జరుగుతున్న సమయంలోనే వాళ్ళ తమ్ముడు సేనాపతితో మా నాన్న సేనాపతితో గొడవ చేర్పించే ఉద్దేశంతోనే నన్ను తీసుకుని తన గదిలోకి, నా రూమ్లోకి వచ్చింది. ఇక్కడ గొడవ నాకేమీ వినిపించలేదు. తీరా మోసి నేను వచ్చేసరికి నేను మా నాన్నని కొట్టేశావు. కొట్టేయడంతో నాకు కోపం వచ్చింది. నిజానికి ఇలానే జరగాలని వీళ్ళంతా కథ రాసుకున్నారు. కథ ప్రకారం ఇదంతా జరిగింది. నేను నిజంగా ఏ తప్పు చెయ్యలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఇదంతా కావాలని చేశారు మామయ్య. వల్లి అక్క, మా అత్త భద్రావతి వీళ్ళంతా చేశారు. కళ్యాణ్ విషయం నేనే ఎన్నోసార్లు బయట పెట్టాలనుకున్నాను. కానీ అలా బయట పెడితే నా పరువు పోతుంది అన్న ఉద్దేశంతోనే బయట పెట్టలేకపోయాను. తను ఒక ఆడదే కదా, అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం ఏంటి? తన కాపురం నాశనం అయిపోయింది అన్న ఉద్దేశంతో కక్షగట్టి ఇదంతా చేసింది వల్లి అక్క అని చెప్పనేసరికి, తన కాపురం నాశనం అయిపోవడం ఏంటి? అవును నాన్న, వల్లి చేసిన పనులకు నేను తనతో సరిగ్గా మాట్లాడడం లేదు. వల్లి ఏం తప్పు చేసిందిరా పెద్దోడా? వల్లి బాగానే ఉంటుంది కదా అనగానే, అది మాత్రమే నీకు తెలుసు నాన్న, నీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒరే పెద్దోడా అని చెప్పాను. కానీ ఇంకొద్దమ్మా, ప్రేమ ధీరజ్ని విడదీసే అంత విషయానికి వచ్చింది అంటే రేపు నర్మదా సాగర్ని విడదీస్తుంది. నీ మీద కోపంతో నిన్ను నాన్నను కూడా విడదీసే ప్రయత్నం చేసి ఈ ఇంటిని ఇల్లులా కాకుండా ఈ ఇంటిని రక్తపాతంలా తయారు చేస్తుంది. దీని బుద్ధి అంతా నేను ముందే చెప్పాను కదమ్మా, దీన్ని ఇంట్లోకి తీసుకురావడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అని. ఇది మనకి వద్దు అని చెప్తే నువ్వు వినిపించుకోకుండా దీన్ని క్షమించి ఒక అవకాశం ఇచ్చి ఇంట్లోకి తీసుకొద్దామని చెప్పావు. నువ్వు చెప్పడం వల్లే నాన్న దగ్గర నిజం దాచిపెట్టి మరీ దీన్ని ఇంటికిలోకి తీసుకురావడానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు చూడు, ప్రేమ ధీరజులు విడిపోవడమే కాకుండా ఏకంగా ప్రేమకు ధీరజ్కు విడాకులు కూడా తీసుకోమని సలహాలు ఇస్తుంది. దీని బ్రతుకు ఒకటి తిన్నంగా లేదు కానీ ఎదటి వాళ్ళకి సలహాలు ఇస్తుంది ఇది అని చెప్పి మాట్లాడేసరికి, ఏంట్రా పెద్దోడా, నా దగ్గర ఏం విషయం దాచిపెట్టావు? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే, నన్ను క్షమించండి నాన్న, ఇన్ని రోజులు మీకు తెలియని విషయాలు చాలానే దాచిపెట్టాము. ఇప్పటి వరకు మీకు చెప్పే అవసరం రాలేదు. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే మీకు చెప్పకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టే చెప్తున్నాను అనేసరికి, అసలు ఏంట్రా ఏం జరిగింది అనేసరికి, ఏం జరిగిందో మీకు చెప్పమంటారా నాన్న అని చెప్పాను. కానీ చెప్పకపోతే ఎలా తెలుస్తుందిరా, చెప్పి తీరాలి కదా. అయినా నా దగ్గర కూడా నిజాలు దాచిపెడుతున్నారా అనేసరికి, దాచిపెట్టాలన్న ఉద్దేశం మాది కాదు నాన్న, కానీ దాచిపెట్టక తప్పలేదు. మేము ఇలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక్కసారి మేము తప్పు చేశాము అని అనుకోవడం కావాలని చేయలేదు. అర్థం చేసుకోండి నాన్న అని చెప్పనేసరికి, అసలు ఏం జరిగిందో చెప్పరా, ఎందుకు ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇదంతా చేశారు, అసలు మీరు ఎందుకు ఇలాంటి పని చేయాల్సిన సిచ్యువేషన్ కలిగింది అని చెప్పనేసరికి, చెప్తాను నాన్న, అన్నీ చెప్తాను అని చెప్పి ఇంకా రామరాజుకి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు. ఇంకా చందు అయితే, ఏంటి ఇంత జరిగిందా అనగాని, అవును నాన్న, వల్లి మనల్ని అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. ప్రతి క్షణం మనల్ని నమ్మిస్తూ మోసం చేస్తూనే ఉంది. అయినా సరే క్షమించి ఇంటికి తీసుకొచ్చి సర్లే కదా అని ఒప్పుకున్నందుకు, తనతో కలిసి ఉండడానికి అమ్మ చెప్పింది కదా అని ఒప్పుకున్నందుకు గాను తను ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తుందని కలలో కూడా అనుకోలేదు అనేసరికి, ఏంటి వల్లి ఏంటిదంతా,
అసలు నువ్వు ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నావు? నిన్ను నేను ఎంత నమ్మాను? ఎంత నమ్మితే నువ్వు ఇంట్లో ఎలాంటి చిచ్చు పెడతావు? చదువులో అబద్ధం చెప్పావు. నా కూతురు అమూల్య విషయంలో మోసం చేశావు. అది తను ఇంటి ఆడపడుచు కదా, ఇంటి ఆడపడుచు అంటే కూతురుతో సమానమే కదా. అదే నీ కూతురికైతే ఎలాంటి పరిస్థితి తీసుకొస్తావా వల్లి? నీ కూతురికైతే ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి తనని ఎలాగే బాధ పెడతావా? తప్పు చేసావు వల్లి, చాలా పెద్ద తప్పు చేశావు. కుటుంబం అంటే అందరూ కలిసి ఉండాలి కానీ కుట్రలు కుతంత్రాలతో కుటుంబాన్ని నింపేయాలి అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య, ఇదంతా నేను కావాలని చేయలేదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగాని ఎవరినెవరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఎవరు కావాలని చేయలేదు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని చెప్పనేసరికి, అది కాదు మామయ్య, నేను ఇదంతా కావాలని చేయలేదు అని చెప్తున్నాను కదా. ఏదో నా పరిస్థితి అప్పుడు అలా ఉండడం వల్ల చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అప్పుడు ఏదో చేసాం. మరి ఇప్పుడు ప్రేమ ధీరజ్ని విడదీశాడని కారణం ఏంటి అంటే, నీకు చందుకి మధ్య ఎడబాటు వచ్చింది కాబట్టి, చందుని అదే పెద్దోడు నిన్ను దూరం పెడుతున్నాడు కాబట్టి కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళిద్దరినీ తీసుకుని అక్కడికి వెళ్ళావన్నమాట అని చెప్పనేసరికి, అది కాదు, నేను చెప్పేది వినండి మామయ్య, కావాలని నేను చేయలేదు అనగానే ఇంకా ప్రేమ చెంప పగలగొడుతుంది. నువ్వు నన్ను ధీరజ్ నుంచి విడాకులు తీసుకోవాలన్నది నిజం కాదా? కళ్యాణ్ మ్యాటరు మా అత్తకు చెప్పింది నిజం కాదా? మా ఇంట్లో ఇంత గొడవ పెట్టమని చెప్పింది నిజం కదా? మామయ్య కావాలని వల్లి యొక్క దొరికిపోయినందుకు బొకాయించడానికి ప్రయత్నం చేస్తుంది. బొకాయించి ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేయడానికే వల్లి యొక్క ఇంత ప్లాన్ చేసింది అంటూ చెప్పడంతో, అలా ఏం కాదు మామయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి మామయ్య, నా బాధ కూడా అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పి ఇంకా చెప్పడంతో చెంప పగలగొడతాడు. ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసినా, ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా, ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా ముందు వేలెత్తి చూపించేది నీ వైపే. ఇంట్లో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ చెప్పడంతో, అది కాదు మామయ్య అని చెప్పి ఇంకా ప్రేమ అంటూ ఉండగానే, ఒక్క నిమిషం ఉండి ప్రేమ, నాన్న ఇలాంటి దాంతో నేను కలిసి ఉండలేను. ఇన్ని రోజులు కలిసి ఉండడానికి కారణం నీకు నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క కారణం చేత. కానీ ఇది ఇంకా అలానే ఉంది, అదే సిచ్యువేషన్లో ఉంది, ఆ రకంగానే ఉంది. అలానే ఉంటే ఇంకా దీంతో కలిసి ఉండాల్సిన పని నాకు లేదు నాన్న. దీనితో నేను ఎప్పటికీ కలిసి ఉండలేను నాన్న. నా బాధ అర్థం చేసుకోరేంటి? ఇది నాకు వద్దు. దీనితో నేను ప్రతి క్షణం కలిసి ఉంటే ఈ ఒక మోసగత్తిని నేను పెళ్లి చేసుకున్నాను అనే భావన నాకు మొదలవుతుంది. ఇలాంటి దాంతో నేను ఎప్పటికీ కలిసి ఉండలేను. దయచేసి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మీరు పెళ్లి చేశారు, దీనితో ఇంకా నేను కలిసి ఉండే అవకాశం లేదు. దయచేసి దీని నుంచి నాకు విముక్తి కలిగించండి. ఇది నాకు అవసరం లేదు అంటూ చందు కాస్త వల్లిని చిచ్చి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ ధీరజులిద్దరూ కూడా, నిన్ను సొంత అక్కనే అనుకున్నామక్క, నీలో కూడా మార్పు రావాలనే కోరుకున్నాము. కానీ ధీరజ్ను నన్ను వేరు చేయడానికి నువ్వు ఇంత కుట్ర చేస్తావని, ఇంత మోసం చేస్తావని, ఇంత దారుణమైన సిచ్యువేషన్ తీసుకొస్తావని కలలో కూడా అనుకోలేదక్క. చాలా చాలా పెద్ద పొరపాటు చేశాను. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నాకు ఈ సమస్య రావడంతో నీ వైపు చూడాల్సింది, నిన్ను నిలదీయాల్సింది. ఇన్ని రోజులు ధీరజ్కి నేను దూరంగా ఉండడానికి కారణం నువ్వా? నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనక్క అని చెప్పి మాట్లాడేసరికి ఆల్రెడీ మామయ్య గారికి తెలిసిపోయింది. చందు బావ అక్కర్లేదని వెళ్ళిపోయాడు. మనమేం చేయక్కర్లేదు ప్రేమ, ఆ కాలమే నిర్ణయం మామయ్య గారే వల్లి అక్కకు బుద్ధి వచ్చేలా సరైన నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు వల్లి అక్కకైనా సరే బుద్ధి వస్తుందేమో. అప్పటికి బుద్ధి రాకపోతే ఇంకా మనం ఏమీ చేయలేము. ఎవరి కాపరాన్ని చెడగొట్టలేదు, వాళ్ళ కాపరాన్ని వాళ్ళే చేతులారా చెడగొట్టుకున్నారు అని చెప్పి ఇంకా నర్మదైతే అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.